ఈ రాత్రి కాల బైబిల్ స్టడీ నిమిత్తమై దేవుని యొక్క వాక్యములో నుండి అపోస్తల కార్యములు 26వ అధ్యాయం. అపోస్తల కార్యములో 26వ అధ్యాయము 9వ వచనాన్ని మనము అందరము కలిసి చదువుకుందాం. 19వ వచనం 26, 19 అందరం కలిసి చదువుకుందాం. చదవండి. కాబట్టి అగ్రపరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక. మళ్ళీ చదువుకుందాం గట్టిగా, చదవండి. కాబట్టి అగ్రిపరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక. రండి, ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. మోకరించండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన శ్రేష్టకరమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా మీ నామముకు తెచ్చుకున్న మహిమను బట్టి వందనాలు ప్రభు. ఇంకా చక్కగా మేమందరము కలిసి పాడుటకు మాకు నేర్పించు నాయన. చదివిన లేఖన భాగములలో నుండి మాతో మాట్లాడండి. మీ స్వరం మాకు వినిపించు. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆత్మీయమైన చెవులను మాకు దయచేయండి. విని విడిచిపెట్టి కొట్టుకొని పోనట్లుగా కాక, వినుట ద్వారా విశ్వాసం ఉంది అని ఎరిగి తర్వాత మా హృదయంలో దాన్ని భద్రపరుచుకొని 30 60 100 ఫలభరితమైన జీవితంలో మేము ఫలించున్నట్లుగా సహాయం చేయి. కనబరాని అంధకార శక్తులను, దురాత్మ సమూహములను నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. ఈ దాసుని మీ రక్త ప్రోక్షణ కిందికి తెస్తుండగా మీరు కడిగి శుద్ధి చేసినారని విశ్వసిస్తూ, నీ పునరుద్ధానపు యొక్క శక్తితో నింపినారని విశ్వసిస్తూ, మా అందరితో మాట్లాడమని, నిద్రమత్తునుడి తప్పించమని, ఘనత మహిమ స్తుతి ప్రభావములు నీకే కలుగునుగాకని ప్రార్థిస్తూ, తగ్గించుకుని దీనులమై రిక్తులమైన నీ పాద సన్నిధికి వస్తూ, యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అగ్రపరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను, చెప్పండి ఎవరు చెప్తున్నారు? చెప్పండి, ఎవరు చెప్తున్నారు? సౌలు చెప్తున్నాడు. దేవుడు ఆ దాసునికి ఇచ్చిన అద్భుతమైన దర్శనం. పోయిన బేస్తవారము ఇదే మాట మీద మనం ధ్యానించుకున్నాం. ప్రవచితమైతే ప్రభు నడిపించే కొలది ఇంకా కొన్ని సంగతులు, ఆ దర్శనం అంటే ఏమిటో అనే సంగతిని మనం ధ్యానించుకుందాం. ఒక ఇల్లు కట్టాలంటే ఆ ఇంటికి ఏమవసరం? ప్లాన్. చెప్పండి, ఏమవసరం? ప్లాన్ అవసరం కదా. ప్లాన్ లేనిది ఇల్లు కట్టారు. అలాగనే దర్శనము ఒక సంఘానికి, దేవుని ప్రజలకు ఎంతో అవసరం. అది దేవుడు తన దాసునికి, అపోస్తలుడైన పౌలుకు అది ఇస్తూ ఇచ్చినాడు. అలాగనే అపోస్తలుడైన పౌలు దైవజనుడు బక్షింగ్ గారికి దేవుడు ఆ ప్రత్యక్షత దర్శనముని ఇచ్చాడు. చాలామంది దైవజనుడు బక్షింగ్ గారి యొక్క ఆ సంఘములో మేము ఉంటున్నామని చెబుతూ అనేక సంఘాలలో కూడా పాలు పంపులు కలిగిన వారుగా ఉంటున్నారు. వారు దేవుడు తన దాసునికి ఇచ్చిన దర్శనములో లేరు. నేను చెప్తున్నా, ఏ దర్శనములోనికి దేవుడు నిన్ను తీసుకొని వచ్చినాడో, ఏ దర్శనములో దేవుడు నిన్ను రక్షించినాడో, ఏ ప్రత్యక్షతను దేవుడినికి అనుగ్రహించినాడో, మరణము వరకు
ఆ దర్శనంలో ప్రత్యక్షతలో నువ్వు ఉన్నప్పుడు నీవు ఎంతో ఆశీర్వదింపబడతావు. తర్వాత ఇక్కడ నువ్వు ఉండి వేరే డినామినేషన్లు, వేరే సంఘాలలో నువ్వు పాలు పంపులు పొందినవంటే ఈ దర్శనానికి నువ్వు అవిధేయుడుగా ఉంటున్నావని అర్థం చేసుకో. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు తన దాసునికి అద్భుతమైన ఈ ప్రత్యక్షతను, ఈ దర్శనమునిచ్చాడు. దర్శనం అంటే ఏంటంటే ఓ మాట అంటాడు, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం. సామెతలు 29:18 చదవండి త్వరగా. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు. చాలు. దేవోక్తి లేని ఎడల జనులు చెప్పండి, కట్టులేక తిరుగుతారు. అర్థమైందా? కట్టులేక తిరుగుతారు. ఆరంభ దినాల్లో బాగా గుర్తుపెట్టుకోండి, దైవజనుడు భక్సింగ్ గారికి అనుగ్రహించిన ఈ అద్భుతమైన ప్రత్యక్షత దర్శనము దేవుడు ఆ పల్లవరపు యొక్క కొండల మీద చూపించినప్పుడు చెన్నై పట్టణం కదిలింపబడుతూ వచ్చింది. చెన్నై పట్టణం ఏమైతే వచ్చింది? కదిలింపబడుతూ వచ్చింది. బాగినాల కదిలింపబడుతూ వచ్చింది. ఎట్లా కదిలింపబడుతూ వచ్చిందంటే, అబ్బా ఈ దర్శనము ఎంత అద్భుతమైనది. అనేకమైన డినామినేషన్లలో ఉన్నవారు ఆరంభ దినాల్లో అరే ఈ దైవజనుడు ఏంది, ఇది అద్భుతమైన, ఇది ఒక ప్రత్యక్షత దర్శనమని ఆయా డినామినేషన్లలో ఉండేవారంతా దైవజనుడు భక్సింగ్ గారు ఇచ్చిన దర్శనం లేక వస్తూ ఉన్నారు. ఈ దినాల్లో చూస్తే ఈ దర్శనంలో ఉండామని చెప్పుకుంటూ చెప్పరే, సిఎస్ఐలు కానీ పెంతెకోస్తులు కానీ ఇక్కడొక కాలు అక్కడొక కాలు. అర్థమైందా? దైవసేవకురాలు ఊరు జమలమడు దగ్గర సునుపురాలపల్లె. ఆ ఊర్లో మా మామూలు ఏ పండగలు వచ్చినా, ఏ పబ్బాలు వచ్చినా వారు కానుకలు ఇయ్యారు. వారిని ఎంతో ఒక రకంగా ఊర్లో చూసేవారు. భక్తుడు రాయుడు పైనుంచి దిగిపడినాడు, వీడు ఇయ్యడు చేయడని ఎన్నెన్నో ఇబ్బందులు పెట్టేవారు. ఏమివ్వరు, ఏ పండగలకు ఏ కానుకలు ఇవ్వరు. అసలు ఆ మందిరంలో కూడా పోరు. ఊర్లో ఉన్న ఊరంతా కట్టుకున్నారు. వీళ్ళని ఊర్లో నుంచి చెప్పండి వెలివేయాలా. ప్రభు కొరకై నిలబడినారు. ఏ దర్శనంలో అద్భుతంగా దేవుడు వారిని తీసుకుని వచ్చినాడు, ఆ దర్శనంలో నిలబడినారు. మా మామయ్య చెన్నై పట్టణం జోహోషాములో ప్రభుని అంగీకరించినాడు. పెద్ద క్యాన్సర్ వచ్చింది. డాక్టర్లు చెప్పారు బ్రతకవు నువ్వు అన్నారు. జోహోషాములో ప్రార్థన చేసుకున్నాడు, ప్రభా ఈ క్యాన్సర్ నుండి నన్ను బయటేస్తే నేను నిజమైన దేవుడని నీ కొరకే నేను సాక్షిగా ఉంటా. కొన్ని దినాలు అయిన తర్వాత మళ్ళీ చెకప్కి వెళ్తే అదే డాక్టర్లు అన్నారు, నీకేం లేదన్నారు, క్యాన్సర్ లేదన్నారు. ఎంత అద్భుతం! ప్రభుని అంగీకరించినాడు, ఊర్లోకి వచ్చాడు. చెప్తా ఉంటే అందరు హేళన చేస్తూ వచ్చినారు. కాబట్టి ఏమి ఇవ్వలే. నాకు పెళ్ళి అయ్యేటప్పుడు ఊర్లో నుంచి, పల్లెల నుంచి పెళ్లి కూతురును తరలించాలి కదా. తరలించేటప్పుడు ఊర్లో సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ ప్రకారంగా వాడు ఏమిస్తారండి, ఆకు ఒక్క ఇంకా ఏందో అవి నాకు తెలియదు, అవన్నీ ఇస్తారంట. అది ఇస్తేనే ఆ పెళ్లి కూతురును. కాబట్టి సంఘ పెద్దలు అన్నారు, ఏమన్నారు, ఇదిగో దేవరాజు నువ్వు ఏమి నీ కుమార్తె పెళ్ళికి ఇట్లా ఈ చట్టం ఉంది కదా మన ఊర్లో, ఈ యొక్క సంఘంలో ఇది నువ్వు చేయడం లేదు, నీ కుమార్తెను ఎలాగో పంపిస్తావో మేము చూస్తాం. కట్టగట్టుకున్నారు. ఊరంతా ఏం చేసినారు, కట్టగట్టుకున్నారు. ఓ మా అత్తమ్మ మంచి ప్రార్థన పరులు 2 ట్రాక్టర్లు పెట్టినారు విశ్వాసంతో ఇంటి ముందర. ఎన్ని పెట్టినారు చెప్పరే? 2 ట్రాక్టర్లు పెట్టారు. ఏమి ఇవ్వలే. ప్రార్థన చేసినారు. స్టార్ట్ చేయబోతే మొత్తం ఊళ్ళో ఉండే వాళ్ళందరూ 2 ట్రాక్టర్లు ఫుల్ అయిపోయి ఇంకా మిగిలి ఉన్నారు. ప్రభు దర్శనం అని చెప్పుకుంటున్న నీవు నేను ఎలాగున్నాం, ఎలాగ జీవించగలుగుతున్నాం? ప్రభు కొరకై మన సాక్ష్యము, ప్రియ సహోదరుడా సహోదరి, ఇది ఎంతో అవసరం. అందుకే దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక
దేవోక్తి చాలామందికి అనేకమైన డినామినేషన్లలో వారికి ఏం లేదు, దర్శనం లేదు. అందుకే వారు కట్టులేక వాళ్ళు ప్రార్థన చేస్తారు, సినిమాలకు పోతారు, డ్యాన్స్ చేస్తారు, అన్నీ చేస్తారు. వాళ్ళు చేయరు. దైవజనుడు భక్సింగ్ గారికి ఇచ్చిన ఈ ప్రత్యక్షత దర్శనంలో కొన్ని కట్టడలు ఉన్నాయి, కొన్ని నిధులు ఉన్నాయి, కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. రాత్రికాల సమయంలో అది నీవు నేను జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ సోదరుడా సహోదరి, ఈ రాత్రికాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దర్శనము నేటి దినాల్లో మనకేందంటే ఏంది చెప్పండి? దర్శనం అంటే ఏంది? నేను పోయిన బేస్తారని చెప్పిన దర్శనం అంటే ఏంది చెప్పండి. చెప్పుదునా వద్దా, పోదునా వద్దా, రామయ్య చిలక ఏదో ఒకటి పాట పడుతూ ఉంటారు. అట్టుండాలి మీరు. పలకండి. వీరు నాతో పలకండి అందరు. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయటందును ఎడతెగకయుండిరి. ఇది దర్శనం అంటే. దైవజనుడు అపోస్తుడైన పౌలుకు ఇచ్చాడు, తర్వాత దైవజనుడు అపోస్తులుడైన భక్సింగ్ గారికి దేవుడిచ్చాడు. ఈ దినాల్లో నీకు నాకు ప్రత్యక్షమయ్యేది దర్శనము ఏమిటంటే, చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. బైబిల్ తీయండి, తీస్తంటే మీకు వస్తుంది. 2 పేతురు 1:19 చదువునైనా. ఇంతకంటే దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు చాలు. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది. నేటి దినాల్లో దైవజనుడు భక్సింగ్ గారికి దేవుడిచ్చిన అద్భుతమైన ప్రత్యక్షత దర్శనం నేటి దినాల్లో ఆయన లేకపోయినప్పటికీ అది ఏమిటంటే, ఇక్కడ రాయబడిన మాటను మనము చూస్తుంటున్నాం. దేవుని బిడ్డలారా, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. అది ఏంది? తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు. ఒక మాట ఉంది ఇక్కడ, ఏముంది? తెల్లవారి వేకువ చుక్క. ఆనాడు పాత దినాల్లో గరిగాడాలంటే వాచీలు ఉండేటివి. ఏంది వాళ్ళ గుర్తు? తెల్లవారున పుట్టే చెప్పండి, ఆ చుక్కను అమ్మ తెల్లవారుతుంది కాబట్టి మనం ప్రయాణం అవుదాము, లేకుంటే పనులకి వెళ్దాము, లేదు సిద్ధపడదాము. అది ఒక వారికి గుర్తు. అలాగనే నేటి దినాల్లో నీకు నాకు దేవుడిచ్చే గుర్తు స్థిరమైన ప్రవచన వాక్యం. ప్రియ సహోదరుడా సహోదరి, రాత్రికాల సమయంలో నీవు నేను ఈ ప్రవచన వాక్యమును మనము కలిగి ఉంటూ రావాలి. సరే, దైవజనుడు అపోస్తలుడైన పౌలుకు తానిచ్చిన ఆ దర్శనమును బట్టి తాను చెప్పగలుగుతున్నాడు, అగ్రపరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కానంటాడు. సరే, సౌలు పౌలుగా మారిన తర్వాత దేవుడు తానుకు ఏ సందర్భములలో ఎక్కడెక్కడ దర్శనములను ఇస్తూ వచ్చినాడో, ఆ దర్శనములు ఏమిటి అనేది బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. రండి, మొదటిది అపోస్తుల కార్యములో 9వ అధ్యాయం 3 నుంచి చదవండి. అపోస్తుల కార్యములో 9వ అధ్యాయం 3 నుంచి చదవండి. సౌలా కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, ఇక్కడ మనము చూడగలుగుతుంటున్నాము అద్భుత రీతిగా ఇది మొదటి యొక్క దర్శనమును మనము చూస్తుంటున్నాం. అంటే ఈ మొదటి దర్శనము ఏంటంటే, ఈ దర్శనములో తన జీవితమును మార్పులోనికి తీసుకుని వచ్చుట.
తన జీవితమును ఎక్కడికి తీసుకుని వస్తున్నాడు చెప్పండి? సంపూర్ణమైన మారు మనసులోనికి తీసుకుని వచ్చుట. దర్శనమునంటే మారు మనసు నువ్వు పొంది ఉండాలా, నీ పాపములు పడి ఉండాలా. చాలామంది మారు మనసు పొందినం అంటాడు కదా. మారు మనసుకు తగిన ఆ ఫలములను ఏం చేయాలి? మనము ఫలించాలా. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, అబ్రహాము మాకు తండ్రి, మేము అబ్రహాము యొక్క పిల్లలము కుమారులమని అంటారు వారు. అంటే దేవుడు ఏమన్నాడు? రాళ్లతో కూడా దేవుడు ఏం పుట్టిస్తాడంట? పిల్లలను పుట్టించగలడు. మీరు మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. మారు మనసు పొందామా? నిజంగా ఈ ప్రత్యక్షత దర్శనమును కలిగిన నీవు నేను మారు మనసు పొందామా? మారు మనసు ఉందా? మన యొక్క సహవాసంలో ఫస్ట్ అడిగేది ఏంటి? మారు మనసు పొందావా? దేవుని యందు విశ్వాసం ఉంచావా? బాప్తిసం తీసుకున్నావా? ఇది కాబట్టి చాలామంది మారినామంటారు. మారాలి నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. పాడండి రాదా? మారాలి నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారామంటూ ఆ మస్కాలోనే దేవుని మరచి, దేవుని మాటను మరచి మస్కా కొడతారు చాలామంది. ఏం కొడతారు? మస్కా అంటే కుస్కానా? నీ జీవితంలో మారినట్టుగా నువ్వు చెప్పగలిగి ఇంకా మారని క్రియలు నీలో ఉండి నీ భర్తకు మస్కా కొట్టచ్చు, నీ భార్యకు మస్కా కొట్టచ్చు, నీ తల్లిదండ్రులకు మస్కా కొట్టచ్చు, నిన్ను సృష్టించిన దేవునికి నువ్వు మస్కా కొట్టలేవు. జాగ్రత్త. రక్షణ పొందినానని చెప్పి, మారు మనసు పొందినానని చెప్పి నీ మనసు మారక, నీ క్రియలు మారక, నీ మాటలు మారక, నీ తలంపులు మారక, నీ యొక్క జీవితమును మారక, మారు మనసు పొందినానే ఆ యొక్క ఊహలో ఉంటూ వెళితే ఎంతో దాని గురించి పరిమాణం ఉంది. కాబట్టి దర్శనం అంటే మార్పు చెందుట. ఎక్కడైనా పోతే అడగరు. మీరు అడగని, నువ్వు మారు మనసు పొందినావని ఎవడు అడగరు. ఏ పాస్టర్లు అడగరు. అడుగుతారా? అడగరు. రాత్రి గుర్తుపెట్టుకు ప్రియ సహోదరుడా సహోదరి, మొట్టమొదటి యొక్క దర్శనం అపోస్తలుడైన పౌలుకు ఇవ్వగలుగుతా ఉంటున్నాడు. మాట అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు అంటే 4వ వచనంలో, అప్పుడతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను. ఇప్పుడు ఏనండి, సౌలు హింసించింది ఎవరిని? దేవుని పిల్లలు. ఎస్, వెరీ గుడ్. అయితే ప్రభు ఏమంటున్నాడు? నీవేళ, మళ్ళా ఎట్లా చెప్తాం దీన్ని? యాస్, తన పిల్లలను హింసిస్తే ప్రభుని హింసించినట్లే. దేవుని ప్రజలను హింసించకూడదు, దేవుని ప్రజలను తిట్టకూడదు, దేవుని ప్రజలను హేళన చేయకూడదు. దేవుని ప్రజల విషయమై మనం బహు జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే ఆ దేవుని ప్రజలను ఆయన విలువైన రక్తముతో వారిని కొన్నాడు. ఈనాడు ఒకరినొకరిని హింసించుకోవడము, దూషించుకోవడము, శపించుకోవడము గుర్తుపెట్టుకో. అలాగుండకూడదు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రి కాలంలో నీవు నేను జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఇప్పుడు అద్భుతమైన మార్పును దైవజనుడు అపోస్తలుడైన పౌలుకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు ప్రభు? రండి, 9వ అధ్యాయం 6వ వచనం. 9వ, నువ్వు లేచి పట్టణమునికి వెళ్ళుము. చాలు. ఇప్పుడు ఈ దర్శనములో, ఈ ప్రత్యక్షతలో ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు లేచి పట్టణమునకి వెళ్ళుము. అంటే ఎక్కడున్నాడు? నువ్వు లేచి అంటే ఎక్కడున్నాడు ఆయన? చెప్పరే? భూమి మీద నేలనా పడి ఉన్నాడు. అది మీకు అర్థం కాదు. భూమి మీద నేలనేమై ఉన్నాడు ఆయన? చెప్పండి. పడి ఉన్నాడు. ఇప్పుడు తాను పడిన స్థితిలో నుండి లెమ్ము, పట్టణానికి వెళ్ళుము. ఈ ప్రత్యక్షతల దర్శనంలో ప్రభు పౌలుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. లే, ఏ స్థలములో ఎక్కడ నువ్వు పడి ఉన్నావో లే,
పట్టణమునకు వెళ్ళుము. ఈ రాత్రి ప్రభు కూడా నిన్ను దర్శిస్తున్నాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏ స్థలంలో నువ్వు పడినావో, ఎక్కడ నువ్వు పడినావో, ఏ విధముగా నువ్వు పడినావో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. లెమ్ము. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటారు. రండి 5వ అధ్యాయం 14 వచ్చినాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:14 త్వరగా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెబుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆత్మీయంగా నువ్వు ఎక్కడ నిద్రించే స్థితిలో ఉంటున్నావు? ప్రభు రాత్రి దర్శనం అంటే లెమ్మని ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంకా ఏ స్థితిలో నువ్వు పడి ఉన్నావో, ఎట్లు పడి ఉన్నావో, ఎంత ఆత్మీయమైన నిద్రలో ఉన్నావో ప్రభు నిన్ను మేల్కొల్పుతున్నాడు. లెమ్ము, తేజరిల్లము నీకు వెలుగువా చీయున్నది. లెమ్ము, తేజరిల్లము నీకు వెలుగువా చీయున్నది. యెహోవా మహిమ. పాడండి, ఆగండి. మీరు కానీ పాట పాడేటప్పుడు పాడుకోకుండా ఉంటే నా వల్ల అట కాదు. మీకు ఇష్టం లేకపోతే మందరం రావకండి. వీటికి వచ్చేదానికి ఇదేమన్నా బొమ్మలాటలు అనుకున్నారా? ఒకరిని బట్టి నేను చెప్పేది కదా, అందరూ చెప్తున్నా. పాట అంటే పాడాలా. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఇన్ని దినాలు మీకు ఒకవేళ క్రమం లేకుండా నేర్పించలేకపోయినారేమో, అది నాకు తెలియదు, మీకు తెలుసు. ఎందుకు ఒక పాటకు పరిశుద్ధాత్మ ద్వారా ఒక వాక్యానికి ఇది తీసుకుని వస్తాం, మిమ్మల్ని పొరికొల్పుటకై, మిమ్మల్ని బలపరచుటకై, మీ జీవితాలను ఆత్మీయంగా కట్టుటకై. గంటల తరబడి మేము మోకాల ముందు ఉండి వాక్యం ధ్యానించుకోవడము మరేమ్మా చూలే ఎంతసేపు బైబిల్ చదువుకుంటూ మేము మోకాల మీద ఆమె వచ్చి పని చేస్తూ చూస్తూ ఉంది. మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచాలని మేము ఉండేది. కాబట్టి మీరేదో గంగలేదుగా ఏదో ఈయనకి నాకు బియ్యం పెట్టినట్టు, ఓడిదో ఈయన వాంచడం, మా ముగ్గురికి ఏదో ఆయన వచ్చినట్టుగా మీరు ఉంటే అది నా వల్ల కాదు. అర్థమైందా? అట నా వల్ల కాదు. ఓకేనా? లెమ్ము, తేజరిల్లము నీకు, వెరీ గుడ్, వెలుగువా చీయున్నది. లెమ్ము, తేజరిల్లము నీకు వెలుగువా చీయున్నది. యెహోవా మహిమ నీపై, యెహోవా ప్రకాశముగాను దయించే. యెహోవా మహిమ నీపై ప్రకాశించెముగా. కాబట్టి రాత్రికాల సమయంలో నేల మీద అపొస్తలుడైన సౌలు పౌలుగా మారి ఆ పడి ఉన్నప్పుడు ప్రభు వచ్చి దర్శనములో, సౌలా లెమ్ము, పట్టణముకు వెళ్ళుము. రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఆత్మీయమైన జీవితంలో నువ్వు పడిన స్థితిలో ఉన్నావో, నిద్రించిన స్థితిలో ఉన్నావో ప్రభు నిన్ను మేల్కొల్పుతున్నాడు తన వాక్యము ద్వారా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు ఏ విషయంలో నువ్వు ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నావో లెమ్ము అని రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అగ్రపరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేడు ఈ భూమి మీద ఏ స్థితిలో నువ్వు ఎట్లు పడి ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆత్మీయంగా నిద్రించిన స్థితిలో ఉన్నావో ప్రభు నిన్ను లేపుతున్నాడు. ఆత్మీయంగా నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావో ప్రభు నిన్ను బ్రతికించాలని లెమ్ము అంటున్నాడు ఈ రాత్రి. ఇంకా ఎలా ఉన్నాం భూమి మీద? మార్కు రాసిన సువార్త 7:21 అపవిత్రమైన జీవితంతో ఉన్నావా? దేవుడి నిన్ను ఈ రాత్రి లెమ్ము ఆ స్థితి నుండి అని అంటున్నాడు. ఎందుకు? మనుషుని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావమును వచ్చును. ఈ చెడ్డవన్నీ మనుషుని హృదయంలో నుండి బయలువిడలి మనుషుని అపవిత్రపరుస్తాయి. ఏ అపవిత్రమైన స్థితిలో పడి ఉన్నావో ఈ రాత్రి ప్రభు నిన్ను లెమ్ము అని లేపుతా ఉంటున్నాడు.
నీ అపవిత్రతను తీసివేసి నిన్ను పరిశుద్ధపరచుటకాయి, నీ చచ్చిన స్థితిని తీసివేసి నిన్ను బ్రతికించుటకాయి, నువ్వు ఆత్మీయంగా నిద్రించిన స్థితిలో ఉన్న నిన్ను మేల్కొల్పుటకాయి ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇది దర్శనం అంటే. దర్శనంలో ఉన్నానని చెప్తూ ఎక్కడ ఆత్మీయంగా నిద్రించిన స్థితిలో ఉన్నాం? దర్శనంలో ఉన్నామని చెప్తూ ఆత్మీయ ఎక్కడ చచ్చిన స్థితిలో ఉన్నాం? దర్శనం అని చెబుతూ ఎక్కడ అపవిత్రమైన జీవితంలో ఉన్నాం? ఇంకా అంటాడు, దర్శనంలో ఉన్నామని చెబుతూ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనము, శరీర కార్యములు స్పష్టముగా రాయబడి ఉన్నాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, అక్కడి నుంచి కూడా నీవు లెమ్ము. ఇంకా మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో ఒక సాట కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదవండి, 5వ వచనం. భూ సంబంధమైన వాటి మీద మనం రాత్రి చూసాం కదా, కొలస్సీ 3:5 చదవండి. కామకత్వము, కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, కాబట్టి వీటన్నిటినీ ఏమి చేయమంటాడంటే చంపివేయుము. నేను ఎందుకు చెప్తున్నానంటే, దర్శనములో ఉన్న నీవు నేను లెమ్ము అనే మాట మీద ఒక పౌలును దేవుడు ఎలాగన్నా లేపినాడో, నీవు నేను ఏ స్థితిలో పడి ఉన్నామో దాని నుండి నువ్వు నేను ఏం చేయాలా? లేయాలా, చంపివేయాల, పూర్తిగా మనలో వాటిని లేకుండా చేయాలి. అదే దర్శనమునకు మనం విధేయులముగా ఉంటాం. దర్శనముకు మనం అవిధేయులముగా ఉన్నామంటే ఇవి ఇంకా మనలో ఉన్నాయని మనము ఎరగగలుగుతూ రావాలి. రాత్రికాల సమయంలో మొదటిదిగా మనము దర్శనము, దేవుడు పౌలు గారికి ప్రత్యక్షమైన దర్శనం ఏంటంటే మార్పుని గురించి చెప్తూ ఆ స్థితిలో నుండి లేము. దర్శనంలో ఉన్నామని చెప్తూ ఎక్కడ నువ్వు నిద్రించిన స్థితిలో ఉన్నావు? దర్శనంలో ఉన్నామని చెబుతూ ఎక్కడ మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాం? దర్శనంలో ఉన్నామని చెబుతూ ఇంకా ఎక్కడ మనము మార్కు 7:21 ప్రకారంగా అపవిత్రమైన జీవితంలో ఉన్నాం? దర్శనంలో ఉన్నామని చెబుతూ ఇంకా ఎక్కడ నీవు నేను గలతీ 5:19 ప్రకారంగా శరీర కార్యములలో ఉన్నాం? మనము ఇంకా దర్శనంలో ఉంటున్నామని చెప్తూ చంపివేయకుండా మనలో ఏమి బ్రతికున్నాయి? మన కూర్చోబెట్టావు, కూర్చో, మన చెవిపిండి ఒకసారి కూర్చోబెట్టావు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంకా దర్శనములో ఉన్నామని చెబుతూ మనం ఎలాగున్నాం? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. 1 కొరింథీ 4:3 చదువునైనా. అది కాదు నాయన, ఒక మాట ఉంది, అన్యజనుల కార్యముల నుండి అంటాడు. ఏమంటాడు చూడండి, ఇక్కడ మాట సరే, అన్యజనుల యొక్క కార్యముల నుండి మనము వేరైపోయిన వారమే దర్శనములో ఉన్న వారమని చక్కగా ఆ మాట రాస్తాడు, గుర్తు రావడం లేదు. సరే, నేను మరొకసారి ఒకవేళ సమయం వేస్ట్ చేయకుండా నేను మళ్ళీ ఆయన చూపిస్తాను. ఎన్ని? 5వ అధ్యాయము ఏది? ఏమని ఉంది? అది కాదు. సరే, దేవుని బిడ్డలారా, దర్శనములో మనము ఉన్నాము అనుటకు ఇక్కడ ఏమిటంటే అన్యజనుల యొక్క కార్యములను నుండి మనము వేరై ఉండాలా.
బాగా గుర్తుపెట్టుకోండి. దర్శనంలో ఉన్నామని చెప్పుచూ భూ సంబంధమైన వారముగా, అపవిత్రమైన వారముగా, శరీర కార్యములు కలిగిన వారముగా, అన్యజనుల యొక్క ఆచారాలు పద్ధతులు చేసేవారముగా ఉంటే, ఇప్పుడు చెప్పండి, మనం దర్శనానికి విధేయులమా అవిధేయులమా? చెప్పండి. అనేక సందర్భాల్లో మనము ఎన్నో పర్యాయములో ఆచారాలకు మనం చేస్తున్నాం. రక్షణ పొందినామని, దేవుని బిడ్డగా చేయబడ్డామని. ప్రియ సహోదరుడా సహోదరి, ఎన్ని ఆచారాలు మనలో ఉన్నాయి. అన్యజనుల యొక్క ఆచారాలు, అన్యజనుల ఆచారాలు చేయుటకు గతించిన కాలం ఇక చాలు అంటాడు. వాక్యం చెప్తుంది చక్కగా. ఈనాడు మనం ఈ దర్శనంలో ఉంటున్నామని చెబుతూ అవిధేయులముగా ఉన్నామా, విధేయులముగా ఉన్నామా? అందుకే సౌలు అంటున్నాడు, అగ్రపరాజ, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడిని కాను. ఈ రాత్రి కాలంలో జ్ఞాపకం చేసుకో, ప్రభు తన దాసునికి ఇచ్చిన దర్శనము అది. అందుకే ఇప్పుడు అపోస్తుల కార్యములు 9వ అధ్యాయానికి మనం వస్తే చూడండి, ఇక్కడ 6వ వచనంలో ఒక మాట అంటాడు. 9వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట అంటాడు, చదవండి. లేచి పట్టణములోనికి వెళ్ళుము. చాలు. కాబట్టి లేచి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు చెప్పండి? పట్టణములోనికి వెళ్ళుము. ఇప్పుడు చదవండి 11వ వచనం. అందుకు ప్రభు, నువ్వు లేచి బడిన వీధికి వెళ్ళి విచారించుము. యూదా అనువాని ఇంట. అక్కడ ఒక పట్టణంలో అక్కడ యూదా అనువాని యొక్క ఇల్లుంది. రెండవది, తిన్నది అంటే ఏంది? తిన్నది అంటే నేరుగా, చక్కగా. దేవుడు సౌలుతో మాట్లాడుతున్నాడు. తిన్నది అనే దానికి ఏంటి అర్థం అంటే నేరుగా, చక్కగా. ఈ పట్టణంలో యూదా అనే ఒక ఇల్లుంది, నువ్వు అక్కడికే వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళకూడదు. యూదా అంటే అర్థమైంది స్తుతి, ప్రార్థన. రాసుకోండి. తిన్నది అంటే చక్కనిది, నేరుగా అనే మాట అర్థం. యూదా అంటే స్తుతి, ప్రార్థన. ఇప్పుడు సౌలు ఆ తిన్నని మార్గములో, ఆ చక్కని మార్గములో నేరుగా యూదా అనే ఇంటికి వెళ్ళినాడంటే ఎక్కడికి వెళ్ళినాడు? ఆ యూదా ఇంటిలో ఏముంది? యూదా అనగా ఏంది నేర్చుకున్నాం? స్తుతి, ప్రార్థన. ప్రియ సహోదరుడా సహోదరి, దర్శనములో దేవుడు సౌలుతో మాట్లాడుతున్నాడు. ఈనాడు దర్శనములో ఉంటున్నామని చెప్పుచు ఈ దర్శనములో నుండి వేరే మార్గంలోకి వెళుతున్నామే. యూదానే ఈ స్థుతి మనలో లేదే, ఈ ప్రార్థన మనలో లేదే. ఇదిగో అతడు ఏమి చేయుచున్నాడు? ప్రార్థన చేయుచున్నాడు. నువ్వు లేచి పట్టణముకి వెళ్ళుమో. ఆ పట్టణంలో యూదా అనే ఒక ఇల్లు ఉంది, అది తిన్నని మార్గము. ఆ మార్గంలో నువ్వు వెళ్ళు, ఆ ఇంటికి నువ్వు వెళ్ళు. రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నాడు. దర్శనములో ఆ మార్గములో నువ్వు ఉన్నావా? వేరే మార్గాలలో కూడా వెళ్తున్నావా? లేకుంటే ఈ దర్శనంలో నువ్వు లేవంతే. రెండవది, దర్శనములో స్తుతి. యూదానగా స్తుతించేది ఉంది, ప్రార్థన ఉంది. సౌలు ఆ ఇంటికి వెళ్ళాడు. నీవు నేను ఈ అనుభవం కలిగి ఉండాలా. ఇదే దర్శనం. నువ్వు లేచి లెమ్ము అనే మాట, ఇంకొక మాట మనము మామూలుగా చూస్తే రండి. ఆది కాండము 19వ అధ్యాయం. ఆది కాండము 19వ అధ్యాయం చదవండి. 15వ వచనం, 19, 15. అనన తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడి నుండి నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. దేవుని బిడ్డలారా, ఇక్కడ 3 సంగతులు ఉన్నాయి. చూడండి, 3 సంగతులు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు తెల్లవారినప్పుడు దూత ఆ యొక్క కుటుంబానికి ప్రత్యక్షమై దర్శనం ఏం చెప్తుంటే, త్వరపెట్టి. ఆ దూతలు ఏం పెడుతున్నారు? ఆ కుటుంబాన్ని త్వరపెడుతున్నారు. మనం కూడా మందిరానికి ఎట్లా రావాలా? రాను రాజుగారి గుర్రం ఏమైందంట చెప్పరే?
ఎట్లుంది మన ఆశ, మన ఆసక్తి? సరే, ఇక్కడ అంటున్నాడు దూత త్వరపెడుతున్నారు వారిని, మీరు త్వరగా లేండి, మీరు వెంటనే లేండి, త్వరపెట్టి లెమ్ము రమ్ము అంటా ఉన్నాడు. ఎందుకు? ఈ యొక్క ఊరి దోష శిక్ష చాలా భయంకరమైంది. దానిలో మీరు నాశనమైంది నా దేవునికి ఇష్టం లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి ప్రభు నిన్ను త్వరపెడుతున్నాడు, నిన్ను లెమ్మంటున్నాడు, నిన్ను రమ్మంటున్నాడు. నీ కుటుంబమును కాపాడుటకై, నిన్ను కాపాడుటకై, నీవు నశింపకుండా ఉండేది దేవునికి ఇష్టం లేక తన దూతను వెళ్ళి ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉంటే ఏమంటున్నారు వీళ్ళు తెలుసా? 17వ వచనం చదవండి. వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, మైదానంలో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా, ఇక్కడ చూడు అద్భుతమైన సెంటింగ్స్, అంటే ఆ మాటలు మనం చూస్తాం. త్వరపెట్టి లెమ్ము రమ్ము పారిపోమ్ము. బా, ఎంత అద్భుతమైన మాట! అర్థమవుతుందా? చూడు ప్రియ సహోదరుడు, సహోదరి, ఇప్పుడు అయ్యా ఈ మైదానంలో ఎక్కడా నీవు నిలవకూడదు. ఈ పర్వతముకు ఇదో సమీపం ఉంది కదా, పర్వతమునకు పారిపోమ్ము. ప్రభు ఎక్కడికి పొమ్మంటున్నాడు చెప్పండి? పర్వతం. మనోడు ఏమంటున్నాడు? రండి, కింద వచ్చినాం 18. ఇదిగో నీ కటాక్షము కాదు, దాని ఎదురుగా ఉండేది 17 ఆఖరిగా. లోతు, ప్రభువా, మనోడు చూడు ఏమంటున్నాడు మనోడు, ఒరే నాయనా, ఈ దోష శిక్ష చాలా భయంకరమైనది. ఈ దేశాన్ని నేను, ఈ పట్టణాన్ని, ఈ సొదమ పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను. నీ కుటుంబం అలా ఉండొద్దు. నువ్వు త్వరపడు, లెమ్ము రమ్ము పారిపోమ్ము ఈ యొక్క పర్వతానికంటే. మనోడు ఏమంటాడు చెప్పండి? మీరు పలకకపోతే 10 చేస్తా. ఎద్దుకు ముళ్ళు ఎక్కుతున్నట్టుగా మీరు వింటారా లేదనేది. మనోడు ఏమంటా అలాగూ మనం కూడా ఏం చేస్తాం? ఇది సేవకుడు చెప్తే అలా కాదునా, ఈయనేమో పెద్ద తెలిసినోడు మాదిరి అనేక వ్యతిరేకమైన చెప్తూ ఉంటారు. అలా కాదు, ఇలా కాదని మాకు సలహాలు ఇస్తూ ఉంటారు. ఆత్మీయంగా సంఘానికి క్షేమకరమైనటివి అయితే దాన్ని ఓకే చేస్తాం. వెంటనే అట్లా కాదు, ఇట్లా కాదని. అలాంటి వారు లోతు లాంటి వారు. చూడండి, దేవుడు అద్భుతమైన ప్రత్యక్షత దర్శనము దూతల ద్వారా ఆ కుటుంబానికి లోతు దగ్గరికి తీసుకెళ్తే ఏమంటున్నాడు? అలాగూ కాదు ప్రభువా. ఈనాడు మనం ఎలాగున్నాం? ఒకటి చెప్తే ఒకటి చేస్తారు. ఇది చేయకండి అంటే అది చేస్తారు, అది చేయండి అంటే ఇది చేయరు. అంతా చెప్పండి, మనం ఎట్లా రాస్తాం? ఇట్లా రాస్తాం. తుర్కులు ఎట్లా రాస్తారు? అది మన కథ. అంత రివర్స్ గేరే. ప్రియ సహోదరుడా, సహోదరి, జ్ఞాపకం చేసుకో. తెల్లవారింది, ఆ దూత వచ్చింది, చెప్పగలుగుతా ఉంది. మైదానము దేనికి గుర్తు తెలుసా? లోకమునకు గుర్తు. మైదానం దేనికి గుర్తు? లోకమునకు గుర్తు. పర్వతము ప్రభువునకు గుర్తు. అబ్రహాము యొక్క జీవితంలో అన్ని పర్వతములనే కోరుకుంటూ వచ్చాడు. ఉన్నతమైన దాన్ని కోరుకుంటూ వచ్చాడు. ఆత్మీయమైన దానినే కోరుకుంటూ వచ్చాడు. దర్శనం అంటే ఇది. రక్షణ పొంది, మారు మనసు పొంది, దేవుని బిడ్డగా చేయబడిన ఓ ఏలిమి సంఘమైన నీవు నేను పర్వతములను కోరుకుంటురా. ఉన్నతమైన స్థితిలను ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దావీదు అంటాడు, నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభా. అందుకే ఉన్నత స్థలములపై లెక్కించు చూపి ప్రభు అని పాడుతూ వచ్చినాం. ప్రియ సహోదరుడా, సహోదరి, రాత్రికాల సమయంలో అబ్రహాములాగా పర్వతమును కోరుకుంటున్నావా? లోతులాగా మైదానమైన లోకమును కోరుకుంటున్నావా? జ్ఞాపకం చేసుకో. దర్శనంలో ఉంటున్నానని చెబుతూ అగరపరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాను. ఈనాడు మనం ఎంత అవిధేయులంగా ఉంటున్నాం? విధేయులంగా ఉంటున్నాం. అవిధేయుడిని కానంటే ఏమని అర్థం? నేను విధేయుడను. విధేయులంగా ఉన్నామా?
దేవుని వాక్యానికి విధేయులుగా ఉన్నామా? సంఘ క్రమములకు విధేయులుగా ఉన్నామా? దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయులముగా ఉన్నామా? దేవుని సంఘములో సేవకులకు విధేయులముగా ఉన్నామా? జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైతే నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చెప్పిన ఈ ప్రత్యక్షత దర్శనములో అవిధేయులముగాక విధేయులమై త్వరపడి లేచి వచ్చి పారిపోతాము, ప్రభు చెప్పినట్లు పర్వతములను కోరుకుంటాము. దేవుడు నిన్ను ఎక్కడ ఉంచుతాడో తెలుసా? రండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. ఆత్మవశుడైన ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేమును పరిశుద్ధ పట్టణము, దేవుని మహిమ గలదే, పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగువచ్చుట. బా, ఎవరిని తీసుకుపోతాడు? ఎవరిని తీసుకుపోతాడు? ఎవరిని తీసుకుపోతాడు? ఎవరుంటారు అక్కడ? చెప్పండి. దర్శనంలో నీవి విధేయుడివై ప్రభు చూపించిన ప్రత్యక్షంలో నువ్వు సాగుతూ, ప్రభు చెప్పినట్లు నువ్వు వెళుతూ వచ్చినట్లయితే, అబ్రహాము కోరుకున్నట్లుగా పర్వతం యొక్క జీవితమును నువ్వు కలిగిన వ్యక్తివిగా ఉంటే, అలాంటి వారికే ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం, దేవుని మహిమ గలదై, పరలోకమందున దేవుని ఎదురు నుండి దిగువచ్చుట నేను పరిశుద్ధ పట్టణము, క్రొత్త యెరూషలేము, పరము నుండి దిగి చూచేతిని, భక్త కోరాకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తెగా చూచేతిని. కాబట్టి ఎవరికి ఈ ఎత్తైన పర్వతం యొక్క యెరూషలేము అనే దేవుని సంఘం అంటే, అబ్రహాములాగా దేవుడు చెప్పినట్లు పర్వతములు కోరుకున్న వారికే. లోకమును అనే మైదానమును అనే లోకమును కోరుకొని లోతులాగా ఈ లోకములో నువ్వు ఉంటే అది పోగొట్టుకుంటావు. అర్థమైందా? కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరుడా, సహోదరి, నేను ఆ జీవితంలో దర్శనం యొక్క అద్భుతమైన మాట ఇది. అగ్రపరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. కాబట్టి ఎవరు ఆ ఎత్తైన పర్వతం మీద యెరూషలేము అనే దేవుని సంఘములో ఉంటారంటే, దర్శనములో నిలిచి అవిధేయులు కాక పరిశుద్ధులుగా జీవించి పర్వతము యొక్క శిఖర అనుభవములను కలిగి. అందుకే భక్సింగ్ గారు ఒక బుక్ రాశారు, పర్వత శిఖరములు అనే బుక్. ఉందా? మీకు తెలుసా? భక్సింగ్ గారు యొక్క బుక్స్ లేని వాళ్ళు చేతులు ఎత్తండి. తప్పేం లేదు, చేతులు ఎత్తండి. 40 పర్వత శిఖరముల అనుభవం అని భక్సింగ్ గారు రాసిన ఒక బుక్ ఉందా? నీ దగ్గర ఉందా సుధాకర్? లేవా? మన చేతులు ఎత్తమంటే మీకు అందరికీ కొనుక్కోండి, నేను తెచ్చిస్తా. నా డబ్బుతో కాదు, మీ డబ్బుతోనే. మీరు చదవండి, ఎంత ఆత్మీయ అనుభవంలో ఉంటారో చదవండి. ఇంటికి ఒక సెట్ తీసుకోండి. ఆశగా నేను చదవాలా, ఆత్మీయంగా బలపడాలంటే మీకు తెచ్చిస్తా. లేదంటే నువ్వు చెప్పుకుంటా పోయి మేము వినుకుంటా పోతామంటే మీ ఇష్టం, అంతే, ఇంకేంలే. ఈ దర్శనంలో ఉన్న నీవు 40 పర్వత శిఖరముల యొక్క అనుభవమును భక్సింగ్ గారు అద్భుతంగా బుక్ రాస్తాడు. ఈనాడు దేవుని బిడ్డలారా, ఇలాంటి అనుభవం నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నప్పుడే దర్శనములో ఉన్నామని అర్థం. కాబట్టి ఇది మొదటిది. రెండవది, పౌలుకు దేవుడు చూపించిన దర్శనం అంటే ఏంటి మనం చూద్దాం. రండి, అపోస్తుల కార్యములో ఇది చూసుకొని మనం ముగించుకుందాం. 16వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. దయచేసి 9-10 వచనాలు చదవండి. 16, 9, 10 త్వరగా.
చాలు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఇక్కడ మనము దర్శనము అంటే రెండవది ఏంటంటే సువార్త ప్రకటించుట. చెప్పండి, ఏం ప్రకటించుట? ఈ ప్రపంచంలో దైవజనుడు భక్సింగ్ గారికి ఆనాడు పౌలుకు ఇచ్చిన దర్శనము భక్సింగ్ గారికి ఇచ్చింది ఈ సహవాసములను ఎక్కువగా సువార్త ప్రకటించి. ఏ డినామినేషన్లు లేవు. ధైర్యంగా పోయి మైకి తీసుకొని సువార్త చెప్పేవాళ్ళు ఎవరు లేరు నేటి దినానికి. ఇప్పుడు నేర్చుకున్నారు. ఎవరు బెరాకా వాళ్ళు, బ్రదరన్ గ్రూప్ వాళ్ళు, అంతే. ఇంకో ఎవరో కొంతమంది మనం చూసి నేర్చుకునేలే, ఈ దర్శనం చూసుకుని నేర్చుకునే వాళ్ళు. అప్పుడు లేనే లేదు, అప్పుడు లేనే లేదు. కాబట్టి ఇప్పుడు దర్శనం అంటే ఏంటంటే ఇక్కడ సువార్త ప్రకటించుట. దైవజనుడు అపోస్తలుడైన పౌలుకు దేవుడు రెండవది దర్శనము అనే మాట మనం చదివినాం కదా. అక్కడ పౌలుకు దర్శనమును కలిగెను. ఏం దర్శనం? అతనికి ఆ దర్శనమును కలిగినప్పుడు 10వ వచనము, వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడు. బాగేనండి, నిద్ర వస్తుందా? దర్శనములో ఉన్నామని, మారు మనసు పొందినామని చెప్పుకుంటున్న నీవు సువార్థికుడిగా ఉన్నావా? చెప్పు, సువార్త చెప్తున్నావా? నిన్న మేము దానియాలలో ఊరికి పోయినాం. ఎవరియా మీ ఊరు? కనుక ఆ గంగారం పోయినాం. వస్తామంటే ఆడ మంచి మామిడికాయలు కనపనేమా. ముందుకు పోయి మళ్ళా బండి తిప్పమని తిప్పినాడు. ఆ మామిడికాయలు కాడిపోయినది. ఆమెనే పంపించిన సేవకురాలు పంపిస్తే ఆ మామిడికాయలు తీసుకుంటా అంది. మామిడికాయలు తీసుకుంటుంది, ఆమెకు సువార్త చెప్తుంది. మామిడికాయలు తీసుకుంటుంది ఆమెకు. అంతలో డానియల్ 100 రూపాయలు పంపినాడు ఆయనతో. అమ్మ వాళ్ళు పాస్టర్లు అంటే అప్పుడే అర్థమైంది. ఆమె మామిడికాయ మీద చేయబడితేనే సువార్త చెప్తుంది అంటుంది ఆమె. అర్థమైందా మీకు? రక్షణ పొందినావు, దర్శనంలో ఉండి ఎంతమందికి నువ్వు సువార్త చెప్తున్నావు. నీ కొలీగ్స్కో, నీ బంధువులకు, నీ ఇరుగు పొరుగు వారికి, నీ గ్రామంలో ప్రభు నిన్ను రక్షించినట్లు, అద్భుతమైన ప్రత్యక్షత దర్శనంలోకి తీసుకుని వచ్చినట్లు సువార్త ప్రకటించవలసినది ఏంటంటే దర్శనం. నేను అనుకుంటా నాకన్నా ఎక్కువగా ఏమేమన్నా పరలోకాన్ని పోతే బహుమానం కొడుతుందేమో అనుకుంటా. ఎక్కువగా సువార్త. ఇప్పుడు మేము సదుములో చిత్తూరు డిస్టిక్లో సేవ చేస్తున్నాం. ఆ వాళ్ళు మాకు పాలు తెచ్చిపోస్తున్నారు. ఆ పాలు ఆయనకు సువార్త చెప్తూ వచ్చినది. సేవకురాలు సువార్త చెప్తూ వచ్చింది. దేవుని బిడ్డలారా, అద్భుత రీతిగా ఆయన మారినాడు, రక్షణ పొందినాడు, బాప్టిసం తీసుకున్నాడు. సంఘంలో ఒక మంచి సాక్షిగా తాను జీవించగలుగుతున్నాడు. ఇట్లా ఎంతోమంది. సింహాద్రిపురంలో ఒక ఆమె కూరగాయల వ్యాపారం అమస్తా ఉంది. మన ఒక ఆమె ఎవరో ముస్లామ ఆకు తీసుకొని వచ్చింది. ముస్లాం ఎవరో ఆకు తీసుకొని చూసినావా నువ్వు? ఆమె ఆకు తీసుకొని ముస్లామకు సువార్త చెప్తుంటే ఏందమ్మా ఆమె చెప్పలేదే మాకు ఇప్పుడు అంటే. ఆమె చెప్పలేదు, నేను ఆమెనేమనడం లే, ఆమె చెప్పింది చెప్తున్నా. మళ్ళీ ఫోన్లు చేయండి నుంచి నేను ఇట్లా అనేదని. మీటింగ్ అయిపోయినా చెప్తాను మీ కథ ఒక సంగతి. అర్థమైందా? అంటే దర్శనం అంటే ఏంది? సువార్త. దర్శనంలో ఉండవు. సువార్త అంటే ఏంది అర్థం చెప్పండి. సువార్త అంటే ఏంది? వెరీ గుడ్. బాలక బ్రహ్మాండం ఉంది బా. దర్శనం. ఇప్పుడు రండి మీకు సువార్త అంటే చెప్తారండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం ఉంది కదా, అక్కడే చదువుతారా? కాదు నైనా, 2వ అధ్యాయము అది కాదు. సువార్త అంటే అన్నైనా 12వ వచనం 2:12. వెరీ గుడ్. ప్రాప్తించనని. సరే, ఇది సువార్త గురించే ఉంది. ఒక్క మాట చెప్తా. 12వ వచనం. ఓకే, నేను సువార్త అనేది అంటే ఏందనేది కొరింథీయులకు రాసిన పత్రికలోనే అద్భుత రీతిగా పౌలు రాస్తాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చదవండి. 3వ వచనం. 15:3-4.
నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున. సువార్త అంటే ఇదే. కొంతమంది సువార్త అని చెప్పి వాళ్ళ తలకాయలు తింటారు, వానికి దిమ్మెక్కుతుంది, ఏమర్థం కాదు. ఏం చెప్పాలా? సింపుల్గా సువార్త సింపుల్ చెప్పచ్చు. అయ్యా యేసుప్రభు నమ్ము, యేసుప్రభు నీ పాపాల కొరకు చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేచినాడు. యేసయ్య నమ్ముకుంటే నీకు నెమ్మది, శాంతి, సంతోషం, పరలోకం అయిపోయి. ఇది సువార్త అంటే. కాబట్టి ఇప్పుడు పౌలు అంటున్నాడు, అగ్రపరాజ ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడిని కానంటే. రెండవది సువార్త. కాబట్టి పౌలు అనేక ప్రాంతములలో ఏం చేస్తున్నాడు చెప్పండి? సువార్త. సువార్త కొరకే నేను పిలువబడ్డాను అంటున్నాడు. సువార్త కొరకే దేవుడు నన్ను రక్షించినాడని చెప్పగలుగుతుంటున్నాడు. అయ్యో, సువార్త ప్రకటించబడవలసిన భారము నా మీద మోపబడింది, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. ఈనాడు మన జీవితంలో దర్శనంలో ఉండి ఎంతమంది సువార్త చెప్తున్నాం చెప్పండి? ప్రభు లెక్క అడుగుతాడో. దర్శనంలో ఇదొక. రెండవది, దర్శనపూర్వకంగా పౌలుకు చూపించే సువార్త ప్రకటించు. ఈనాడు మన జీవితంలో ఇది లేదు. ఎంతమంది మన గ్రామంలో ఎవరండి ఆమె? పాపాత్మరాలు సిరి కదా ఆమెనా? కుండ విడిచిపెట్టి సమరేసి తన ఊర్లోకి వెళ్ళి చెప్పిందా లేదా? ఈయన చేసినటువంటి వచ్చి చూడండి. ఈనాడు ఏ గ్రామంలో నువ్వు ఉన్నావో, ఏ పట్టణంలో నీవు ఉన్నావో, ఏ కుటుంబంలో నీవు ఉన్నావో, సువార్త ఏది? అవిధేయుడుగా ఉన్నావా? ప్రియ సోదరుడా, సహోదరి, ఈ రాత్రికాల సమయంలో దర్శనం అంటే సువార్త. ఏంది సువార్త? పౌలు అంటాడు, 9వ అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం చదువును. ఆయన అపోస్తులు 9 త్వరగా 9, 19, 20. యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి. సువార్త అంటే ఇదే. యేసే దేవుని కుమారుడని ఏం చేస్తూ వచ్చినాడంట? అది మనం ఎంతమంది ప్రకటిస్తున్నాం? యేసే దేవుని కుమారుడు. యేసనగా ఏంది? రక్షకుడు. చూడండి, పౌలు తాను దర్శన రీతిగా, ప్రభు మాట్లాడిన రీతిగా యేసే దేవుని కుమారుడని అనేక ప్రాంతాలకి వెళ్ళి ఆయన చెప్పగలుగుతుంటున్నాడు. ఈనాడు దేవుడి నిన్ను నన్ను రక్షించి ఈ దర్శనంలోకి తెచ్చింది ఎందుకంటే సువార్త చెప్పుటకాయ. నీ వీధిలోనే నిలబడి నువ్వు సువార్త చెప్పాలి. అప్పుడు నీ కథ ఏందో అర్థమవుతుంది. జరిగిన సంగతి చెప్తున్నా. మా బావ దేవసహాయం గారు, మా పెద్దక్క భర్త, ఆయన సేవకుడు. అనేక ప్రాంతాల్లో సేవ చేసి కాన్వకేషన్లు పెట్టేవాడు, దేవసహాయం అని. ఆయన కొండాపురంలో, రైల్వే కొండాపురంలో అక్కడ సువార్త చేస్తూ పోలీస్ ఇంటి ముందర నిలబెట్టి సువార్త చెప్తున్నాడు. ఆయన మంచి జమ్మలమడుగులో బాంబుల శివారెడ్డితో మా బావగారు తిరిగినవారు. మైకేల్ బాబు వినింటారు మీరు పేరు? మైకేల్ బాబు పేరు వినలేదా? విన్నారా? ఆయనతో కూడా ఉన్నవాడు. అలాంటి వాడు రక్షణ పొందినాడు. తర్వాత పోలీసు ఇంటి ముందర సువార్త చెప్తుంటే పోలీసు వచ్చి ఆయనను కొట్టాలని, మా బావగారిని కొట్టాలని ప్రయత్నం చేసినాడు. అయితే ఆయనకు చేయి రావడంలే. ఆ సువార్త అంతా విన్న తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మాట్లాడినాడు, అతన్ని రక్షించినాడు. ఎప్పటికి ఉన్నాడు ఆయన. మా బావ చనిపోయినప్పుడు ఆయన సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు కడప బెర్షెబాలో. దేవుని బిడ్డలారా, ఆ రోజు మా బావ చనిపోయిన రోజు ఆ సాక్ష్యం మేము విన్నాం కాబట్టి చెప్తున్నాం. లైవ్ కూడా ఉంది, మీకు డౌట్ ఉంటే వినిపిస్తా. చూడు దేవుని బిడ్డలారా, ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఇదిగో నేను రక్షణ పొందుటకు ఈ దైవజనుడు దేవసాయం గారు ఆయన సువార్త నా ఇంటి ముందర నిలబడి చెప్తా ఉంటే ఆయనను కొట్టుటకై లోటకట్టే ఉంటుంది కదా, అది తీసుకున్నాడంట. ఆయన కొట్టేదాని కొరకాయ చేయి రాలే. అయితే దేవుడు అద్భుతంగా పట్టుకున్నాడు, రక్షించినాడు. దేవుడు రక్షణ లేకొచ్చినాక, మారుమనసు లేకొచ్చిన తర్వాత, తన పాపక్షేమం పొందిన తర్వాత సువార్త చెప్పాలి కదని సువార్తగా వీధిలో పోయి వాళ్ళ ఇంటికాన్ని నిలబెట్టి సువార్త చెప్పించాడు. ఆయనతోనే ఏం చెప్పించాడు? ఒక పోలీస్
అర్థమైందా? కాబట్టి యేసే దేవుని కుమారుడని అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటించుచున్నాడు. ఎన్ని సంవత్సరాలై రక్షణ పొంది 20 ఏళ్ల నుంచి ఏలిమి కాలముకు వస్తుంటే ఒక్క రోజైనా ఒక్కరికైనా పత్రిక ఇచ్చి నోరు ఇప్పి చెప్పిన పాపం ఏమన్నా ఉందో? దర్శనంలో మనం ఉన్నాం. పౌలు అలాగ లేడు. పౌలు అలాగ ఉంటే అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించేవాడు కాదు, అనేక ఆత్మలు రక్షింపబడేది కాదు, అనేక మంది సేవలు సమర్పించుకునేవారు కాదు, అనేక చోట్ల సంఘాలు కట్టబడేటివి చెప్పండి కావు. ఈనాడు దర్శనము, రెండవది సువార్త. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. రోమా 1:1 క్షమించండి, రోమా 1:1 చదవండి. ఆ సువార్త ఏంది? యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు. ఏ సువార్త చెప్పండి? ఏ సువార్త ఇది? దేవుని సువార్త కొరకై నేను పిలువబడ్డా. ఎంత అద్భుతమైన వాక్యం ఉంది ఇక్కడ చూడండి. రేపు చనిపోయినప్పుడు చెప్పాలండి, మా గ్రామంలో ఏమో సువార్త చెప్తే, వాక్యం చెప్తే మేము రక్షణ పొందినాం, నేను మారుమనసు పొందినని చెప్పగలిగాల. రాత్రి అగ్రపరాజ ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాను అని చెప్పగలుగుతున్న మాట రుజువు పౌలుకి ఇది ఎంతో వర్తించినది. కారణం సువార్త ప్రకటించినడు విధేయుడై. ఎవరు సువార్త కూర్చోండి, ఎవరు సువార్త ప్రకటించలేదో వారు అవిధేయులు తప్ప విధేయులు కాదు. ఇది ఏ సువార్త? దేవుని సువార్త. ఇంకో మాట ఉంది, రక్షణ సువార్త. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం త్వరగా. మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే. ఏ సువార్త ఇది చెప్పండి? రక్షణ సువార్త. అనేకులు రక్షింపబడినట్లు ఏం చెప్పాలా చెప్పండి మా? ఏ వార్త? అన్నో సువార్త చెబుతామన్నో, అక్కో సువార్త చెబుతామక్కో. అన్నో సువార్త చెబుతామన్నో, అక్కో సువార్త చెబుతామక్కో. టీవీ వార్త అన్నో కానే కాదు రన్నా, పేపరు వార్త అన్నో ఇది అసలే కాదు రన్నా. టీవీ వార్త అన్నో కానే కాదు రన్నా, పేపరు ఇది అసలే కాదు రన్నా. పరలోకము నుండి అన్నో దిగి వచ్చిన సువార్తన్నా, పరలోకము నుండి దిగి వచ్చిన సువార్త అన్నో సువార్త చెబుతామన్నో. అక్కో నిజంగా చెప్తామా? అక్క ఈరోజు టీవీలో ఏం సీరియల్ వచ్చింది? సీరియల్ అంటే నేను సీరియల్ కట్టుకునేది అనుకున్నా. నాకు తెలిసి సచ్చే కదా, టీవీలో ఏమో కానీ మా అమ్మ ఏ రోజు మాకు టీవీ చూపించింది కానీ సీరియల్ చూడట్లే, సినిమాలు చూడట్లే. జాగ్రత్త, దర్శనంలో ఉన్నానని చెప్పుకుంటూ టీవీలో వచ్చే భయంకరమైన దృశ్యములు నీ కుటుంబమును, నీ పిల్లలను ఏ విధంగా రక్షించగలవు? ప్రియ సహోదరుడా, సహోదరి, టీవీ ఎత్తిపడే. ఏమంతా పెడుమొగలమా టీవీ కావాలా మనకు? ఒక వ్యక్తి చెప్తా, రాజుల కులంలో నుంచి వచ్చాడు, ఇప్పటికున్నాడు తిరుపతి యెరూషలేం. రాజుల కులంలో నుంచి ప్రభుని అంగీకరించినాడు. ప్రభుని అంగీకరించుతానే ఈమె వ్యతిరేకమైపోయింది. యాయమ సతీమణి భార్య వ్యతిరేకమైపోయింది. టీవీ ఎక్కువ పెడతా ఉంది, ఎంతో అభ్యంతరకరంగా ఉంది. ప్రభు దగ్గర ప్రార్థన చేసినాడు, ప్రభు నా భార్యను రక్షించు, ప్రభు నా భార్యను రక్షించు, ప్రభు నా భార్యను రక్షించు అని ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాడు. ప్రోచితమైతే మీ దగ్గరికి ఆయన పిలిపిస్తా ప్రార్థన చేస్తుంటున్నాడు. ఒకరోజు ఏం చేసినాడంటే ఆమె ఇంకా చాలా ఎక్కువ చేస్తూ వచ్చింది. ఈయనకెంతో అభ్యంతరం ఉంది. టీవీ తీసుకున్నాడు, ఇంటికి పోయినాడు, టీవీ ఎత్తుకొని పోయినాడు, ఇంటిపై మీద చేసేస్తాడు. అదే సనే ఇంక పడింది లొల్లి. ఎందుకు వాళ్ళ అమ్మలు తీయించిందిగా.
అది వాళ్ళ అమ్మలు తీయించింది, ఇది మా అమ్మలు తీయించింది, నాకు టీవీ కావాలా, నాకు టీవీ కావాలా, నాకు టీవీ కావాలని పట్టింది. ఒకటే మాట అన్నాడు, నీకు భర్త కావాలన్నా టీవీ కావాలన్నా అన్నాడు. నాకు టీవీ కావాలన్నా. పాయిడ్సు మీ అమ్మలు ఇంటికన్నా వాళ్ళ అమ్మలకు ఫోన్ చేసి పిలిపించి పంపించేసినాడు. ఏమయ్యా అల్లుడా, మా కూతురునేమో పంపినావు, నువ్వు రాలేదంటే మీ కూతురుని అడుగు, భర్త కావాలన్నా టీవీ కావాలన్నా. వాళ్ళకి అర్థం కాలే, ఇదేంద్రబ్బా టీవీ కావాలంటే తీసిచ్చిమే, మళ్ళా భర్త కావాలన్నా టీవీ కావాలన్నా ఏంది ఇది ఆమెను అడిగాడు. ఏంటమ్మా? అమ్మా ఆయన మాలల్లో దేవుడిని నమ్మినాడు. ఏ దేవుడు? యాడ రాసినాడు బైబిల్లో? మాదిగల్లో దేవుడిని నమ్మినాడు. యాడ రాసినాడు బైబిల్లో అని. కాబట్టి ఈ టీవీ ఎత్తుకొని పోయి మిద్ది మీద నుంచి కింద పడేసినాడు. అది మీరు తీయించింది కదా, నాకు టీవీ కావాలా. అందుకని ఏమంటారు, భర్త కావాలన్నా టీవీ కావాలన్నా అని అన్నాడు. నాకు టీవీ కావాలని అంటే ఇంటికి పంపించినాడని. అమ్మ నాయన ఏం చేస్తారు? ఆయన కాళ్ళలోనికి ఎన్నో చెప్పినారు. నేనే పిలుచుకుంటా, కాదన్నట్లే. ఆమెకు భర్త కావాలన్నా రమ్మను, భర్త కావాలన్నా రమ్మను. 1 సంవత్సరం పట్టింది. భర్త కావాల్సింది చెప్పరే, ఎంత పట్టింది? ఆవిడ ఫోన్ చేశాడు, మామ అల్లుడు చెప్పండి మామ, మేము కుమార్తెని చేస్తాం. మళ్ళా అడగండి, భర్త కావాలనా చెప్పరే. ఇప్పుడు నేను చెప్తా మీకు ఒకటి, మిమ్మల్ని టీవీ తీసామని నేనేం బలవంతం చేయను. నీవు ఎవరు మాట్లాడేదే, వాక్యం చెప్పేప్పుడు మీరు మాట్లాడొద్దు, వినాలా, డిస్టర్బెన్స్. నేను ఎందుకు మిమ్మల్ని టీవీ అని అంటుంటే, టీవీలో వచ్చేదాన్ని మీరు జయించగలరా? ఏం బాలక ఎదురుతామా? జయించగలమా? జయించలేనప్పుడు ఎందుకు? వార్తలు పెట్టాలని ఆన్ చేస్తానే కులుకుతా వచ్చేసా. రాదు. జాగ్రత్త ప్రియ సోదరుడా సహోదరి, సువార్త ప్రకటించేది దర్శనం. అనుదినము ఆయన రక్షణ సువార్తను నీవు నేను ప్రకటించాలా. నీలో స్టామినా, శక్తి, దాంట్లో వచ్చేది చూడకుండా వార్తలు నేను చూడగలుగుతానంటే పెట్టుకో. జయించలేనప్పుడు తీసేయి. ప్రభు కొరకై నువ్వు త్యాగం చేసుకో, లేకుంటే పాడైపోతారు. ఈనాడు 99% ఇది ఎంత చెడుదంటే అంత చెడు తీసేళ్ళు. కాదంటరా? చెప్పండి, కాదంటరా అవునంటరా? కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, రక్షణ పొందిన నీవు రక్షణ సువార్తను ప్రకటించాలా, అనేకులకు రక్షణలోకి తేవాలా. పౌలు ఎంతమందిని తీసుకురాలా? అవును కదా. దర్శనంలో ఉంటున్న నీవు నేను జ్ఞాపకం చేసుకుందాం. ముగించబోతున్నా. ఇది రెండవదిగా, అగ్రపరాజ ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాను. కాబట్టి మొదటిది, దర్శనం అంటే మార్పు చెందుట, పడిన స్థితి నుండి లెమ్ము, రమ్ము, వెలుము. తిరిగి రెండవది, దర్శనం అంటే సువార్త ప్రకటించుట. మౌనంగా ఉండద్దు. సువార్త ఖచ్చితంగా నువ్వు ఎవరికైనా ఒకరికి చెప్పాలా. చెప్పంది నువ్వు అన్నది నాకు. కరపత్రిక తీసుకో, నోటితో ఒక్కరికైనా. ప్రభు నిన్ను లెక్క అడుగుతాడు, ఏమంటాడు? ఇదిగో నీ కొరకు నేను ప్రాణం పెట్టి నిన్ను రక్షించుకునే కదా, ఇదిగో నిన్ను రక్షించుటకై నేను ఎంతోమంది సువార్త చెప్పారు కదా, వాక్యం చెప్పారు కదా, నువ్వు రక్షింపబడ్డావు కదా, నీవెంతమందికి సువార్త చెప్పి రక్షణలకు తెచ్చినావు అంటే ఒక్కరోజు నీవు నేను సిగ్గులోని ముఖం వలె మన తలనేం చేయాలా? దింపుకో. రాత్రికాల సమయంలో దర్శనం అంటే ఇది. గుర్తుపెట్టుకుందాం. ప్రవచితమైతే ఇంకా 5 సంగతులు ఉన్నాయి బైబిల్లో మనం చూస్తూ వస్తాం. ఇప్పుడు 2 చూసినాం, 7 దర్శనముల గురించి 2 దర్శనాలు చూసినాం. లెమ్ము, రమ్ము, వెల్లుము. ఏ స్థితిలో ఎక్కడ పడిపోయినవో ఆత్మీయంగా నువ్వు లే. రెండవది దర్శనం, సువార్త చెప్పుట. దర్శనపూర్వకంగా ప్రభు పౌలుకు ప్రత్యక్షమైనాడు. సువార్త అనేక చోట్ల ప్రకటించినాడు. సువార్త ప్రకటిస్తే ఎన్నో దెబ్బలు తిన్నాడు. తినలేదా? దెబ్బలు తినలేదా? తిన్నాడు. ఆకలి వచ్చింది, దాహం వచ్చింది, ఎన్నో పరిస్థితులు ఎదురైనాయి. మరణ పరిస్థితులలో కూడా సువార్త ప్రకటించాడు. నా ప్రాణము నాలో ఊపిరి ఉన్నంత వరకు.
అందుకే లాస్ట్ ఆయన మంచి పోరాటము పోరాడితేనే, విశ్వాసము కాపాడుకుంటేనే నా పరుగును కడముట్టించింది. ఇలాంటి వారు ఒకవేళ ఇంత వాక్యము నీ యొద్దకు వచ్చి దర్శనం అంటే ఇలాంటిదని ఎరిగి, అంటే ప్రభు నీకు ఇప్పుడు మాట్లాడినా నువ్వు ఆ ప్రకారంగా లేవంటే నువ్వు దర్శనంలోనే లేవు, నువ్వు ఊరికే వచ్చి వెళ్ళిపోవచ్చు. భక్ష్యం గారు ప్రబోధించిన దర్శనం ఇదే. ఈనాడు దైవజనుడు ఆ చెన్నై పట్టణం నుండి హైదరాబాద్కు వచ్చి హైదరాబాదును ప్రపంచానికి కేంద్రంగా తీసుకొని ఆ దినాల్లో ఆయన నిద్ర ఆహారం లేక ఆకలి దప్పులతో అనేక ప్రాంతాలకు దైవజనుడు సువార్తకి వెళ్ళి సువార్త చేశాడు, సంఘముతో ఆయనతో ఉన్నవారు. అందుకే నేటి దినంలో ప్రపంచంలో ఎక్కడ లేని సంఘములో దైవజనుడు భక్ష్యం గారికి దేవుడు అనుగ్రహించినాడు అద్భుతమైన దర్శనం, ప్రత్యక్షత. దాంట్లో ఉన్న నీవు నేను ఇది కలిగి ఉన్నాం. అట్లు మనము ఈ నూతన విధానములో ఈ రాత్రి నుంచి తీర్మానం చేసుకొని మనం వెళ్దాం. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించు, ప్రార్థన చేసి చిన్న ప్రార్థన చేసుకునే జీవితంలో పౌలు అన్నాడుగా, అగ్రప రాజా, ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడును కానన్నాడు. చెప్పిన వాక్యం ప్రకారంగా మనం లేకపోతే ధైర్యంగా కావాలని ప్రభు కోరుతున్నాడు.